నమస్కారం. ఘంటరవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కొత్త క్రీడా విధానం. క్రీడాకారులకిచ్చే ప్రోత్సాహకాలపై అధ్యయనానికి సీఎం ఆదేశం. మూసీ ప్రక్షాళనపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టేలా సర్కార్ చర్యలు. నాగోల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులతో అవగాహన సమావేశం. నేడు పీఎం కిసాన్ 18వ విడత నిధుల విడుదల చేయనున్న మోదీ. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్న కేంద్రం. కొనసాగుతున్న హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్. 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్న 1031 మంది అభ్యర్థులు. వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చిన్నశేష వాహనంపై స్వామివారి దర్శనం. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కొలిక్కి తెచ్చింది. ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్తో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్ తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పలు సంక్షేమ పథకాలకు వర్తింపచేయాలని భావిస్తోంది. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాల్సి వచ్చినా అందులోని నెంబర్ నమోదు చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరింది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు మెరుగైన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటూ సిద్ధం చేస్తున్న డిజిటల్ కార్డు ఓ కొలిక్కొచ్చినట్లు సమాచారం. కార్డులో ఏ అంశాలుండాలి, తొలుత ఏ పథకాల్ని చేర్చాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుందన్న అధికారులు కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య కేటాయించనున్నారు. ఆ కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. కార్డుపై కుటుంబ యజమాని ఫోటో ఉంచనున్నారు. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినందున కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కోసం ఒకటి, ఆరోగ్యానికి మరోటి, ఇతర పథకాలకు ఇంకోటి, ఇలా వేర్వేరుగా కార్డులు ఉన్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కన్వీనర్ గా సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో అధ్యయనం చేసి సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. గత 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులతో 5-6 సమావేశాలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మేలైన అంశాలు తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కొచ్చినా కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల్ని అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. తొలుత ఆ లబ్ధిదారుల వివరాల్ని డిజిటల్ కార్డుల్లో నమోదు చేయనున్నారు. అనంతరం కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల వివరాల్ని చేర్చనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ వివరాల్ని తొలి దశలో అనుసంధానించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛన్ల పథకాలు లబ్ధిదారుల్ని డిజిటల్ కార్డులో చేర్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాల్సి వస్తే పదే ఆధార్ సమర్పించడం వంటి వ్యయప్రయాసలు ఉండవని ఓ అధికారి తెలిపారు. డిజిటల్ కార్డులోని కుటుంబ సభ్యురాలి యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుందన్నారు. అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రధాన స్టేడియాలన్నింటినీ ఒకే హబ్గా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పథకాలు సాధించే క్రీడాకారులకిచ్చే ప్రోత్సాహకాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అద్భుతమైన క్రీడాకారుల్ని తీర్చిదిద్దడం సహా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా పాలసీ తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. కొత్త పాలసీలో 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలని చెప్పారు.
క్రీడల విధానం ముసాయిదాపై ముఖ్యమంత్రి సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఆటల్లో ప్రతిభ ఉన్న వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దారని ప్రభుత్వం సంకల్పంగా ఎంచుకుందని సీఎం తెలిపారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అత్యుత్తమ విధానాల్ని క్రీడా పాలసీలో పొందుపర్చారని చెప్పారు. వివిధ క్రీడల్లో ప్రతిభావంతుల్ని గుర్తించడం నుంచి వారి చదువులకు ఆటంకం లేకుండా అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త విధానం ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితికి అనువైన వాటితో పాటు యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. దేశ విదేశాల్లోని కోచ్లను రప్పించడం సహా అక్కడి యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంఓయూలు కుదుర్చుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సుమారు 70 ఎకరాల్లోని గచ్చిబౌలి స్టేడియంలో పలు క్రీడలకు సదుపాయాలు ఉన్నాయని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ పద్ధతిలో నిర్వహించారని తెలిపారు. ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్పర్సన్ ను నియమించాలని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని సూచించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ వంటి 14 క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. హైదరాబాద్ లోని ముఖ్యమైన క్రీడా మైదానాలన్నింటినీ స్పోర్ట్స్ హబ్ పరిధిలోకి తేవాలని ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ సైక్లింగ్ వెల్డ్రోమ్ వంటి వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకిచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానం అనుసరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే మార్గదర్శకాలు ఖరారు చేయాలని తెలిపారు. ముసాయిదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి పలు మార్పులు, చేర్పులు సూచించారు. మూసీ నది ప్రక్షాళనకు చర్యలు చేపట్టడంపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ మురికి నీటితో నష్టపోతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు అవగాహన కల్పించి మద్దతు కూడగట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇవాళ నాగోల్లోని శుభం కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు పెద్ద సభ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మూసీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తూ నల్గొండ నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవిలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీల అందరూ పాల్గొనాలని మల్లు రవి సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ సమావేశానికి భారీగా రైతులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన చేయకుండా వదిలేశాయని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మూసీ ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమానికి రైతుల సహకారం తీసుకోవడం అవసరమని మల్లు రవి తెలిపారు. గతంలోనే ప్రక్షాళన చేస్తే హైదరాబాద్, రంగారెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయోజనం కలిగేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టిన జంక్షన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్లను అభివృద్ది చేసేందుకు పరిపాలన అనుమతిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానాకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. 826 కోట్లతో 2 దశల్లో 6 జంక్షన్లను అభివృద్ది చేయనున్నారు. తొలి దశలో 421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ప్రవేశ జంక్షన్ అభివృద్ది చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2 దశలో 405 కోట్లతో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లను ఈపీసీ విధానంలో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించింది. హెచ్సిటీలో భాగంగా జీహెచ్ఎంసీకి ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో నుంచి ఖర్చు చేస్తూ జంక్షన్లు అభివృద్ది చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. దేశంలో వ్యవస్థాపక ప్రతిభను పెంపొందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విశేష కృషి చేస్తుందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ ఐవెంచర్ ఇమ్మర్సివ్ కార్యక్రమంలో జయంత్ చౌదరి పాల్గొన్నారు. 51 మంది ఔత్సాహిక వ్యవస్థాపక పారిశ్రామికవేత్తలతో 6 నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు. నూతన ఆవిష్కరణలు, అందుకు కావలసిన సహకారం, పారిశ్రామికవేత్తల సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు నైపుణ్య అభివృద్ధికి కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలలోని అత్యుత్తమ ఆలోచనలు వాస్తవిక రూపు దాల్చడానికి ఈ కార్యక్రమం మరింత శక్తినిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. I'm at the Indian School of Business. It's a very prestigious institution
They've been here for 2 decades. They've created leaders across sectors. Today we've launched their entrepreneurship program, IVIEN. So we're very excited. The first batch was here. All the students are here. We had a great interactive session. This is a new program, iVenture Immersive. The key things about this is no degree requirements, no CAT, no GMAT. You could be a 12th pass, any age, any from 18 to 80. You just need to have the passion and an idea and the zeal to work on it. It is an immersive program, so you'll be on campus learning with your colleagues, and mainly it's going to be taught by people who are doing stuff in the trenches. Our alums who have built companies, they are the ones who will be telling you about how to build a business. ఇటీవల కురిసిన వర్షాలు వరదలతో రాష్ట్రంలో భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 2,553 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు భావిస్తున్నారు. తద్వారా రోడ్లు భవనాల శాఖకు సుమారు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. వర్షాలు వరదలు ఏ ప్రాంతాల్లో ఏ మేరకు రోడ్లు ధ్వంసమయ్యాయి, ఏ ప్రాంతంలో వంతెనలు కొట్టుకుపోయాయి తదితర వివరాలపై రోడ్లు భవనాల శాఖ సీఈ మోహన్ నాయక్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదలతో రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో కూడా జనజీవనం స్తంభించిపోయింది. అటువంటి ప్రాంతాల్లో తిరిగి రోడ్లను వేసే పని చేస్తుంది రోడ్లు భవనాల శాఖ. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టారు. దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. మనతో పాటు రోడ్లు భవనాల శాఖ సిఈ మోహన్ నాయక్ సార్ ఉన్నారు. సార్, ఈ భారీ వరదలు వర్షాలతో ఇప్పటి వరకు ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు ధ్వంసమయ్యాయి? నమస్కారం అండి. ముఖ్యంగా మహబూబాద్ ఏరియాలో బాగా వర్షం పడింది. అక్కడ నుంచి ఆకేరు వాగు మీదుగా ఖమ్మం వెళ్తుంది. ఖమ్మంలో పోయి మున్నేరు వాగు కన్వర్ట్ అవుతుంది. సో ఎలాంగ్ దిస్ ఆకేరు వాగు ఎన్ని ఉన్నాయో అక్కడ కొన్ని చెరువులు బ్రీచ్ అయినాయి. 10-15 చెరువులు బ్రీచ్ అయింది అన్నారు. దాని కింద రోడ్లు ఉన్నాయని కొంచెం కొట్టుకుపోయినాయి. ఈ భారీ వరదల వర్షాలతో ధ్వంసమైనటువంటి రోడ్లను కేంద్ర బృందం కూడా పరిశీలించింది కదా. ఏ ప్రాంతాల్లో కేంద్ర బృంద పర్యటన కొనసాగింది, ఏ ప్రాంతాల్లో వాళ్ళు పరిశీలించారు? ఇక్కడ నుంచి సూర్యాపేట వెళ్ళాం. సూర్యాపేట నుంచి పాలేరు కాన్స్టిట్యున్సీలో చాలా డ్యామేజ్ అయింది. పాలేరు కాన్స్టిట్యున్సీ తర్వాత ఖమ్మం, తర్వాత మహబూబాద్, అక్కడ నుంచి సూర్యాపేట జిల్లా, ఈ 4 జిల్లాలు చూశారు. టోటల్ చూశారు, వాళ్ళు డ్యామేజ్ చూశారు, అసెస్మెంట్ చేసుకొని పోయారు. వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంత షార్ట్ టైంలో 44 సెంటీమీటర్ వర్షం వచ్చి చెరువులన్నీ దిగిపోయేసరికి కింద ఉన్న రోడ్లు బ్రీచ్ అయినాయి. సో చాలా నష్టం జరిగిందని వాళ్ళు కూడా అంచనాకు వచ్చారు. ఈ భారీ వర్షాలు వరదలు ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ మేర ఎంత పరిధిలో రోడ్లు ధ్వంసమయ్యాయి? అంటే ఆర్ఎండ్బి పరిధిలో రాష్ట్రం మొత్తం మీద 33,000 కిలోమీటర్లు ఉన్నాయి. సో దాంట్లో 5,000 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. బ్యాలెన్స్ 29,000 కిలోమీటర్లు స్టేట్ రోడ్స్లో ఉంది. సో దాంట్లో 2,500 కిలోమీటర్ దాకా డ్యామేజ్ అయింది. దానికి టెంపరీ రెస్టోరేషన్కి మేము దాదాపుగా మా ఎస్ఎస్ఆర్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం 100 కోట్ల వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది. బట్ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 24 కోట్లు వాళ్ళ అంచనా. అంటే మన రూల్స్, వాళ్ళ రూల్స్ వేరే విధంగానే వాళ్ళు కొంత కన్సల్టేటెడ్ అమౌంట్ ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళకి 24 కోట్ల దాకా వాళ్ళ నుంచి వస్తుంది మాకు. ఒకే దగ్గర ఒక 5-6 బ్రిడ్జ్ల దాకా ధ్వంసమయ్యాయి అంటుంటారు. ఏ ప్రాంతంలో, పర్టికులర్గా ఏ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది? అది పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. పక్కనే డోర్నకల్ కాన్స్టిట్యున్సీ, డోర్నకల్ పాలకుర్తి మధ్యలో 4-5 బ్రిడ్జెస్ అక్కడే ధ్వంసం అని. సో ఇక్కడ మన మహబూబాద్ జిల్లాలో, అంటే మహబూబాద్ కాన్స్టిట్యున్సీ, కొంత డోర్నకల్ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఒక 3 బ్రిడ్జిలు డ్యామేజ్ అయింది. ఎక్కువ మొత్తంలో ఖమ్మం ఏరియాలో బాగా డ్యామేజ్ అయింది. ఈవెన్ ఖమ్మంను ఆనుకొని ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దాదాపు 10-15 ఇయర్స్ బ్యాక్ కట్టాం. కానీ ఈ వరద మొత్తం ఇక్కడ నుంచి వచ్చిన వరద అక్కడ వెలాసిటీ ఎక్కువ అయిపోయి ఆ ప్రెషర్తో ఆ గర్డర్స్ ఒక 10 సెంటీమీటర్ జరిగింది. ఇంకా అంటే లక్కీగా అది వాష్ అవుట్ కాలేదు. బట్ కొంచెం ఒక 4 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు కొంచెం స్లైడ్ అయింది అనమాట. అంటే బేరింగ్స్ డ్యామేజ్ అయినాయి. 9 స్పాన్స్, టోటల్ 20 స్పాన్లు ఉన్నాయి. 20 స్పాన్లో 9 స్పాన్స్ డ్యామేజ్ అయింది. ఈ వరదల వర్షాల వల్ల ధ్వంసమైనటువంటి రోడ్లకు తాత్కాలిక మరమ్మతుల కింద
ఏ ఏ ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి? దాదాపు 32 జిల్లాల్లో వర్షాలు వచ్చినాయి. బట్ ఎక్కువ డ్యామేజ్ ఈ 3-4 జిల్లాలు ఎక్కువ ఉంది. అంటే సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, పార్ట్ ఆఫ్ నల్గొండ, ఇక్కడ మన సిరిసిల్ల కూడా బాగానే ఉంది. నిజామాబాద్ డ్యామేజ్ బాగానే ఉన్నాయి, ఆదిలాబాద్. సో ప్రతి చోట, ఆదిలాబాద్లో చాలా ఘోరంగా ఉంది. సో ప్రతి చోట టెంపరీ రెస్టరేషన్ దాదాపు చేసేసాం. రోడ్ రెస్టరేషన్ చేసాము. బ్రిడ్జ్ చేసుకొని కంప్లీట్ వాష్ అయినవి మాత్రం ఎగ్జిస్టింగ్ కాజ్వే ఉంటే ఆ కాజ్వేని కూడా రిపేర్ చేసేసి మేము టెంపరీ ట్రాఫిక్ అలౌ చేసాము. పర్మనెంట్ రెస్టరేషన్ మాత్రం చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. అక్కడ నుంచి ఎంతవరకు శాంక్షన్ అవుతాయనేది వేచి చూడాలి. చివరిగా ఈ రోడ్లు భవనాల శాఖకు ఈ వరదల వర్షాలతో ఏ మేరకు నష్టం వాటిల్లింది? తిరిగి పూర్తి స్థాయిలో రోడ్లు ఎంత సమయంలో అందుబాటులోకి వస్తాయి? సో దాదాపుగా R&B శాఖలో 2,500 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇది వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారమే. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మేము ఎస్టిమేట్ చేస్తేనే మాకు 2,346 కోట్లు డ్యామేజ్ కనపడుతుంది. మన స్టేట్ గవర్నమెంట్ SSR ప్రకారం ఎట్లా అల్టిమేట్గా స్టేట్ గవర్నమెంట్ SSR ప్రకారం రేట్ చేయాలి. దాని ప్రకారం అయితే టోటల్ 2,463 కోట్లు డ్యామేజ్ అయింది. సో ఇది పర్మనెంట్ టెంపరీ రెస్టరేషన్ ప్రస్తుతం అయితే మేము ఎక్కడ చూసినా పని చేశాము. టెంపరీ ట్రాఫిక్ అలౌ చేయడం జరిగింది, ఎక్సెప్ట్ ఖమ్మం బ్రిడ్జ్ తప్ప. మిగతా అన్ని ఆల్మోస్ట్ ట్రాఫిక్ అలౌ చేస్తున్నాము. ఈ పర్మనెంట్కి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఆ డిజైన్స్ కూడా చేపిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే వరదలు వర్షాల వల్ల భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయని, సుమారు 2,600 పైచిలకు కోట్ల నష్టం రోడ్లు భవనాల శాఖకు వాటిల్లింది అని అంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులకు సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతున్నాయని, తాత్కాలిక పనులు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి పనులకు సంబంధించినటువంటి ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు. వీలైనంత తొందరగా ఆ పనులను కూడా చేపడతామని రోడ్లు భవనాల శాఖ సిఈ మోహన్ నాయక్ సార్ అంటున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి కోలాహలంగా తీర్చిదిద్దారు. అడుగడుగున సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరియగా మహిళలు, యువతులు ఆటపాటలతో అలరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా బతుకమ్మలు ఆడుతూ అలరించారు. హైదరాబాద్, నారాయణగూడ, సనత్ నగర్, కూకట్పల్లి జేఎన్టీయూ కళాశాలల్లో వేడుకలు వైభవంగా సాగాయి. యువతులు సాంప్రదాయ వస్త్రాల్లో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు, ప్రొఫెసర్లు కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బతుకమ్మ పండుగే క్రియాశీలక పాత్ర పోషించిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. అంటే మనం ఏమనుకుంటామంటే ఆడబిడ్డలంటే గట్టు కవయిత్రులు, రచయితులు అంటే నడిచే అక్షరాలు, నడుస్తూ పాదముద్రలు పడవు, అక్షరాల ముద్రలే పడుతూ ఉంటాయి. సో అలాంటి నడిచే అక్షరాలు, నడిచే సాహిత్యాలు మీరు. కానీ ఈరోజు మీరు నడిచే బతుకమ్మలు. సో అందుకే మీకు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, సాహిత్య అకాడమీ పక్షాన, సంగీత నాటక అకాడమీ పక్షాన శుభాకాంక్షలు, బతుకమ్మ అభినందనలు మీ అందరికీ. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. కొండాపూర్లోని ఏఎంబీ మాల్లో మంచులో బతుకమ్మ ఆడేలా యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. మంచులో బతుకమ్మ, దాండియా ఆడుతూ యువత మంత్రముగ్ధులయ్యారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో 3వ రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రత్యేక దుస్తుల్లో హాజరైన విద్యార్థినులు దాండియా నృత్యాలతో సందడి చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఉత్సాహాన్ని నింపారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తీరొక్క పూలతో గౌరమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఆవరణలో వేడుకలు ఘనంగా సాగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి పండుగ నిదర్శనమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆసిఫాబాద్లోని వాసవిమాత ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
హర్యానా శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా వారి కోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ను నిలిపేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో పాల్గొన్న మోదీ ఉద్యోగాలు, నైపుణ్యం, సుస్థిర అభివృద్ది, మౌలిక వసతుల కల్పనపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద వివిధ రంగాల్లో 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. యువతకు ఇంటర్న్షిప్ అందించేందుకు మొదటి రోజు 111 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయని మోదీ తెలిపారు. త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా చిప్లు ప్రపంచానికి ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. आज भारत का फोकस एआई और सेमीकंडक्टर जैसी क्रिटिकल टेक्नोलॉजीज पर भी है. इनमें हम काफी ज्यादा इन्वेस्टमेंट कर रहे हैं. हमारे एआई मिशन से एआई के क्षेत्र में रिसर्च और स्किल्स दोनों में वृद्धि होगी. इंडिया सेमीकंडक्टर मिशन के कारण 1.5 ट्रिलियन रुपए यानी 1.5 लाख करोड़ रुपए का इन्वेस्टमेंट हो रहा है. बहुत जल्द ही भारत के 5 सेमीकंडक्टर प्लांट्स दुनिया के कोने कोने में मेड इन इंडिया चिप्स पहुंचाने लगेंगे. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఏజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 38 ఏళ్లకే కూతురు మృతి చెందడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గాయత్రి భర్తతో కలిసి కేపీహెచ్పీలోని వన్ సిటీ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్నారు. గాయత్రి కూతురు తేజస్విని సాయి మహానటి సహా పలు సినిమాల్లో బాలనటిగా గుర్తింపు పొందింది. కూకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతిక కాయాన్ని ఉంచారు.